హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము తెలంగాణలో మనకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్, నీట్ కౌన్సిలింగ్ ఎందుకు ఎక్స్టెండ్ అయిందో తెలుసుకుందాం. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ చివరి వరకు చూస్తేనే అర్థమవుతాయి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ని వీడియో షేర్ చేయడం ద్వారా చేయండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, ఎవరైతే 9th to 12th తెలంగాణలో చదువుతారో వాళ్ళే లోకల్ స్టేటస్ కిందకైతే వస్తారు. కాబట్టి దీనిపైన చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది 10th వరకు తెలంగాణలో అండ్ నీట్ కోచింగ్ గురించి విజయవాడ వెళ్ళడం జరిగింది. సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మనకు తెలంగాణకి లోకల్ కాకుండా తర్వాత ఏపీకి లోకల్ కాకుండా అయితే అయిపోయారు. సో అలాంటి వాళ్ళు GO 33ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో అది ఎక్కడి వరకు వచ్చింది ఏంటనేది చూద్దాం. సో వీటిపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ J. శ్రీనివాసరావు కూడిన ధర్మాసనం వాదనలు వినిపిస్తూ గత ఏడాది హైకోర్టు వెలువడించిన తీర్పుకు విరుద్ధంగా ప్రభుత్వం నిబంధనలను సవరిస్తూ GO తీసుకొచ్చిందన్నారు. సో ప్రస్తుత నిబంధనల అడ్మిషన్ ముందు వరుసగా 4 ఏళ్లలో చదివి ఉండాలని నిబంధన తీసుకువచ్చారు. కాబట్టి అడ్మిషన్లలో వేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మంగళవారమే చివరి తేదీ, అంటే ఈరోజు. కాబట్టి అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. సో కాబట్టి నిన్న ధర్మాసనం ప్రతివాదనలు వినకుండా ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది. అండ్ ఇమ్మీడియట్గా వాళ్ళకైతే 14th రోజు ఈ కేసు అయితే మనము రిప్లై వస్తుంది. సో ఆ రోజు విందామని 14th వరకు అయితే వాయిదా జరిగింది. సో 14th రోజు నెక్స్ట్ హియరింగ్ ఉంటుంది. సో ఆ హియరింగ్లో మరి ఎలా రెస్పాండ్ అవుతారనేది చూద్దాము. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ కామెంట్లు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో దీని గురించి కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.